అనేకులు ఈరోజు దేవుని దగ్గరకు వస్తున్నారంటే యేసయ్య మీద ఏం పెట్టుకొని వస్తున్నారు? ఆయన నమ్మకం. ఆయన నుండి మాకు క్షేమం ఉంది, శత్రువు నుండి క్షేమం ఉంది, కీడు నుండి క్షేమం ఉంది, శాతబడి చిల్లంగి బాణమతి శక్తుల దెయ్యపు ప్రభావాల నుండి మాకు కాపుదల ఉంది. ఆ యేసు రక్తము మా ఇంటికి రక్షణగా ఉంది, ఏ తెగులు మాకు అంటదు అన్నటువంటి నమ్మకం మనకుంద గనకనే ఈరోజు ఆ నమ్మకత్వంతో ఏం చేస్తున్నాం? ముందుకి. అందుకే నువ్వు ఎప్పుడైనా దేవుని యందు నమ్మకం పెట్టుకో, ప్రభు మీద నమ్మకం పెట్టుకో. విశ్వాసాన్ని సన్నగిల్లేటట్టుగా చేయి మాకు. నీ విశ్వాసం ప్రభు మీదే ఉంచు. ఇప్పుడు పేతురు యోహాన్లు శృంగారం అనే దేవాలయానికి వెళుతున్నప్పుడు ఆ పుట్టి కుంటివాడు ఎవరి మీద విశ్వాసం పెట్టుకున్నాడు? పేతురు వాళ్ళ మీదే పెట్టాడు, వాళ్ళు ఏం చెప్తారని. ఈరోజు ఈ నమ్మదగిన దేవుడు మిమ్మల్ని కీడులో నుండి విడిపించాలంటే సేవకుడు మీకు ఏది బోధిస్తున్నాడో వాటి నుండి మీరు ఎప్పుడు కూడా పక్కకి. నీవు గనక నిజముగా ప్రతి శోధన నుండి కీడు నుండి తప్పించబడాలి అంటే నీకు ఏ సేవకుడైతే ప్రకటిస్తున్నాడో ఆ సేవకుని యొక్క ప్రతి మాట నువ్వు నిజముగా వింటే నువ్వు తప్పకుండా జయ జీవితాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా.